వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధికంగా పాడి పరిశ్రమ, జీవాల పెంపకం రైతుల ఆదరణ పొందుతున్నాయి. వీటి పోషణలో 60 నుంచి 70% వరకు ఖర్చు మేపుకే అవుతుంది. పరిశ్రమ లాభదాయకంగా సాగాలంటే మేత ఖర్చులు తగ్గించుకోవాలి. పచ్చి మేతలను సొంతంగా సాగు చేసుకోవటం అన్నిందాలా లాభదాయకం. సీజన్లో గ్రాసం విరివిగా లభ్యమవుతుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. అలా కాకుండా పచ్చగడ్డిని సంవత్సరమంతా లాభసాటిగా వినియోగించుకోవాలంటే సైలేజీ లేదా పాతర గడ్డిగా తయారు చేసుకోవటం మేలు. దీనినే మాగుడు గడ్డి అని కూడా అంటారు. సైలేజీ తయారీలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సైలేజీ నాణ్యత బాగుండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. లేదంటే బూజు పట్టి పనికి రాకుండా పోతుంది. ఏ ఏ పశుగ్రాసాలను సైలేజీగా మార్చుకోవచ్చు, తయారీలో పాటించవలసిన మెలకువలేవి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ఈ రైతాంగం పాత్రగడ్డి తయారీ మీద కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వేసవిలో పశువులకు వచ్చి పశుగ్రాత మేతను అధిగమించడానికి, అదేవిధంగా రైతులు ప్రధానంగా ఈ పాత్రగడ్డిని తయారు చేసుకోవడానికి సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. పాత్రగడ్డి తయారీకి ఉపయోగించే ప్రధాన పంటల్లో మనం ఈ మొక్కజొన్న చెప్తాం, అదేవిధంగా జొన్న చెప్తాం, అదేవిధంగా నేపియర్ గడ్డలు కూడా మనం ఈ మధ్యన గడ్డి తయారీకి చాలా వరకు వాడుతున్నాం. ఏదైతే ఈ పాత్రగడ్డికి మనం చెప్పుకునే రకాల్లో ముఖ్యంగా మొక్కజొన్నలో అయితే గన ఈ ఆఫ్రికన్ టాల్ రకం అనేది చాలా ప్రముఖమైన రకం. అదేవిధంగా జొన్నలో అయితే పంత్ 6, అదేవిధంగా సిఎస్హెచ్ మనకి 24 చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. పాత్రగడ్డికి తయారు చేసుకున్న మొక్కజొన్నకి జొన్న మనం చెప్పుకున్న రకాలు మనం చూసుకుంటే వీటిలో కాండం చాలా మృదువుగా ఉండి అధిక దిగుబడులు రావడం మనం ప్రధానంగా చూసుకోవాలి. పోషకాలు కలిగిన ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవాలనుకుంటే పశుపోషణలో ముఖ్యంగా కొట్టానికి దగ్గరగా ఈ పాత్రగడ్డికి సంబంధించిన కార్యక్రమం మనం చేయాలి. ఎత్తైన ప్రాంతాల్లో తయారు చేసుకోవడం, తద్వారా వృధాన్ని నివారించుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఒక గణప మీటర్ మితంగా ఒక గణప మీటర్ 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు ఉండే ఈ గణప మీటర్ ప్రదేశం నుంచి సుమారు 600 కిలోల వరకు ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క పశువుకి మనం సుమారుగా 20 కిలోలు చొప్పున రోజుకి మనం పాత్రగడ్డి ఇచ్చుకుంటే ఇంట్లోనే సుమారుగా 5 పశువులు ఉన్న యెడల గణప మీటర్ విస్తీర్ణంలో ఉండే పాత్రగడ్డి ద్వారా రైతాంగం వాడుకోవచ్చు. ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవడానికి 3 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 2 మీటర్లు లోతు ఉండేటట్టు ఈ గుంటలో కొంచెం అరలగా వేసుకుంటున్నాం. గాలి చొరబడకుండా ముఖ్యంగా ఉండేటట్లు మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి 1000 కిలోల ఈ పచ్చి మేతకి మనం 40 నుంచి 50 కిలోల వరకు మనకి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న ఈ మొలాసిస్ని కలుపుతామండి. అదేవిధంగా ఒక 20 కిలోల ఉప్పు కలుపుతాం. మనం ఒక 10 లీటర్ల వరకు అసిటిక్ ఆమ్లం మనం తెచ్చుకొని కలుపుకోవడం వల్ల బాగా ఈ పాత్రగడ్డి తయారయ్యి ముఖ్యంగా పైన మన బురద మట్టి కానీ లేకపోతే ఏదైనా మన పైన గాలి చొరబడకుండా పూత పూసుకుంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ తక్కువ శ్రమతో ఈ 1000 కిలోల వరకు పాత్రగడ్డి తయారు చేసుకోవడానికి అవకాశం మన దగ్గర ఉంది. అలా కాకుండా ఈ మధ్యన పాత్రగడ్డి చేసుకోవడానికి ఏవైతే ఈ గుంతల మాదిరే కాకుండా ఏదైతే మార్కెట్లో మనకి గోను సంచులు కూడా చాలా వరకు లభ్యంగా మార్కెట్లో ఉన్నాయి. వీటిలో కూడా ముక్కలుగా తయారు చేసుకొని వీటిని గాలి చొరబడకుండా చూసుకొని ఇదే పద్ధతిలో ఏదైతే 1000 కిలోల గడ్డికి 50 కిలోల మొలాసిస్, అదేవిధంగా 20 కిలోల ఉప్పు, అదేవిధంగా 10 లీటర్ల వరకు అసిటిక్ ఆమ్లాన్ని కలిపి ఈ పద్ధతిలో మనం తయారు చేసుకుంటే సుమారుగా ఒక 45 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం పశువుల మేతగా వాడుకోవచ్చు. తద్వారా వచ్చే వేసవిలో ఈ పశువుల్లో పాత్రగడ్డి, అదేవిధంగా వేసవి పాత్రగడ్డి తయారు చేయడానికి అవగాహన కలుగుతుంది.